హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి కొబ్బరి లడ్డూలు చేసుకుందాము. పండగకి మనము కొబ్బరికాయ కొడతాం కదా, టెంకాయ, అవి తీసుకోవాలి. నెక్స్ట్ డేనే తీసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ 2-3 డేస్ అయితే అవి పాడైపోతాయి కదా. మంచిగా ఫ్రెష్ తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. అవి మిక్సీలో వేసుకుంటే కూడా తొందరగా సన్నగా రుబ్బుకోవాలి. మరీ దొడ్డుబొడుగా రుబ్బుకుంటే బాగుండదు. అది తీసుకొని కడాయిలో వేయించాలి. కొంచెము పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి. వేయించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తీసుకొని పెట్టిన తర్వాత అదే కడాయిలో నూనె పోయాలి. డిపెండ్ నూనె పోయాలి. అందులోనే బెల్లం వేయాలి. పాకం కట్టడానికి చిన్న చిన్న ముక్కలు చేసి పాకం కడితే బాగుంటుంది. మరీ మరి ఎక్కువ పాకం చేయొద్దు, మామూలు పాకం చేయాలి. మరి గట్టి పాకం చేస్తే లడ్డూలు గట్టిగా అవుతాయి, తినడానికి గట్టిగా ఉంటుంది. పాకం అయిన తర్వాత మనం పక్కన వేయించుకొని పెట్టుకున్న కొబ్బరి పొడి అందులో వేయాలి. కొబ్బరి పొడి అందులో వేస్తే మంచిగా వేసుకొని కలుపుకోవాలి. వేసి కలుపుకోవాలి. మంచి పొడి పొడిగా ఉంటుంది కదా, వేయించింది బాగుంటుంది. చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఈ లడ్డూలు. మంచి కలపాలి. పాకంలో కొబ్బరి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత సిమ్ పైన పెట్టాలి మంట. చల్లారిన తర్వాత పక్కన తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తినడానికి కూడా. ఒకసారి ట్రై చేయండి.